చెప్పండి ఇవాళ బీసీ డిక్లరేషన్ పైన. యాక్చువల్ ఏంటంటే కామారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. కానీ నేటికి 6 నెలలు పూర్తయినా దీని మీద ఉలుకు లేదు పలుకు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అక్కడేదో ఉంటలామి దగ్గరికి పోయే టైం ఉంది, గుళ్ళవే టైం ఉంది, పార్టీలలో ఎమ్మెల్యేని తెచ్చుకునే టైం ఉంది, కానీ బీసీలను పట్టించుకునే టైం మాత్రం లేదు. అంతటి ఘనకార్యమైన పాలన చేస్తుందని మా బీసీలు మెచ్చుకొని మాకు వాటా కావాలని ధర చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇక అలాంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు బీసీలు చిన్న చూపు చూస్తా ఉంది? బీసీల చిన్నచూపు చూడడం ఏంటంటే కారణం ఏంటంటే వీళ్ళు డబ్బులు ఇస్తే అమ్ముడుపోతారు, మేము ఓట్లు వచ్చేసరికి మేము డబ్బులు ఇస్తాం అమ్ముకుంటామనే ఉద్దేశంతో వాళ్ళ ధోరణి ఉంది. కానీ నేడు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పల్లెలో కానీ ఖచ్చితంగా బీసీలో కూడా చైతన్యం వస్తుంది. మేము బీసీలో 56% ఉన్నాం, 56% ఉన్నాము, కానీ వాళ్ళు 42% పెట్టారు. కానీ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము కోరుతున్నాం. అయితే బీసీలలో కూడా చైతన్యం వస్తుంది, ఈ విషయం గమనించాలి. స్థానిక సంస్థలో ఖచ్చితంగా రిజర్వేషన్ కనుక ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాదు, ఎంపీడీసీ కాదు, జెడ్పీడీసీ కాదు, ఎక్కడికక్కడ తీసి బొంద పెడతాం, బరాబర్ బొంద పెడతాం. మేము ఏంటంటే ఓయూ విద్యార్థుల తరఫున కానీ యాదవ్ సంఘాల తరఫున కానీ బీసీ సంఘాల తరఫున కానీ ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఏంటండి ఖచ్చితంగా మేము ముందు వచ్చే వారం నుంచి కూడా ధర్నాలు దద్దరోగాలు ఖచ్చితంగా ఉంటాయి. అవసరం అనుకుంటే సచివాలయం ముట్టడి ప్లానింగ్ ఉంది, అదేవిధంగా అసెంబ్లీ ముట్టడి ప్లానింగ్ ఉంది. వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని నేర్పుతారో కూడా చూస్తాం. బీసీలు అందరం కలిసి ఈ రాష్ట్రంలో 56% ఉంది. ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇంట్లో ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు ఉంటే ఆయనకు ఉన్న 4 ఎకరాల జాగా 4 సమానం మసరా మంచడా కానీ పంచుతాడు. కానీ నేటి బీసీల పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ అదే ఆ పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం ఏమైపోయిందంటే ఇలా నేను ముఖ్యంగా ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణకు అనాలా లేకపోతే ఒక రెడ్డి సంఘానికి అధ్యక్షుడు అనాలా అర్థమైతే లేదు. ఎందుకంటే ఆయన క్యాబినెట్లో మొత్తం రెడ్డిలే, మంత్రులు కోమటిరెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత ఓసీల పరంగా చూసుకుంటే కూడా ఆయన కొల్లాపూర్లో వేరే ఆయనే ఉన్నాడు. ఇది ఏ రకంగా చూసుకున్నా కూడా మొత్తం రెడ్డిలే. ఒక పున్నం ప్రభాకర్కి ఇస్తే గౌడ జాతికి ఏం జరగలే, ఒక్కరికి ఇస్తే కాదు కదా. ఇప్పుడు ఒక యాదవ్ క్యాబినెట్ లేదు. ఇలా చూసుకుంటే చాలా కులాలు కూడా అనే క్యాబినెట్లో లేరు. బీసీలో మన ఎమ్మెల్యేల ఎలక్షన్లప్పుడు కూడా చూసుకున్నా కూడా 19 సీట్లు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చాడు. మొన్న ఎంపీ స్థానాలు ఇస్తే కూడా 4 సీట్లు 5 సీట్లు ఇచ్చాడు. అందులో కూడా ఓడిపోయే సీట్లు ఇస్తారు. అంటే బీసీలను దగా కోరి చేస్తున్నారు. మొత్తం రేవంత్ రెడ్డి సభలో చెప్పినట్టు రెడ్డిల చేతిలో రాజ్యం ఉండాలి, రెడ్డిల చేతిలో భూములు ఉండాలి, రెడ్డిల చేతిలో అన్నీ ఉండాలని ఈ విధంగా బీసీలను దగా కోరి చేస్తున్నాం. మేము బీసీల వ్యతిరేకంగా ముద్రిస్తాం. ఒకవేళ మా బీసీలకు న్యాయం చేసి ఉంటే, మా బీసీలకు సముచిత స్నానం కల్పిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎవరున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎత్తుకోనికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా మా బీసీలకు న్యాయం జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయం చేయకపోతే చెప్తున్నాం కదా, ఖచ్చితంగా మేము సచివాలయం ముట్టడి చేస్తాము, అవసరం అనుకుంటే అసెంబ్లీ ముట్టడి చేస్తాము. ప్రతి పల్లెకు గ్రామానికి వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత వ్యతిరేకంగా చేస్తుందో, బీసీ వ్యతిరేక ద్రోహి, బీసీల ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజెప్తాం. అక్కడ సెంట్రల్ నుంచి గల్లీ నుంచి కాదు ఢిల్లీ దాకా చెరదాడి చేస్తాం. మేము తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు తెగించి కొట్లాడినాం. ఇలా అన్ని ఉద్యమాలలో కూడా బీసీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇలా చూసుకోండి, దొడ్డు కొమరా ఎవరండి, దొడ్డు కొమరా ఎవరు, మరి సాకలి ఐలాం ఎవరు, అంటే వీళ్ళు ప్రతి ఒక్క ఉద్యమంలో వీళ్ళు ఉన్నారు, సమాజం కోసం పోరాటం చేసిర్రు. కానీ నేడు బీసీలో జరుగుతున్న అన్యాయంపై మేము కడుపు మండుతుంది. వాళ్ళు ఏంటంటే కడుపు నిండి ఉన్నారు, మేము కడుపు మండి ఉన్నాం. మేము ఏమంటున్నాం, మేమెంతో మాకంతా, మాకు ఒక ఓసీలు కానీ రెడ్డిలు కానీ ఎవరు కోపం లేదు. ఎందుకు కోపం లేదు? అరే మీరు ఎంతుందో మీరు తీసుకోండి, మాకెంతుందో మాకు ఇవ్వండి. ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. ఎక్కడైతే వెనుకబడ్డ వాళ్ళని ముందు తీసుకురావాలని చెప్తుంది తప్ప ఇట్లా పోయి అణచివేయాలని చెప్పలేదు. మన తెలంగాణ ఉద్యమంలో 60 ఏళ్ళు దోపిడీ జరిగింది. కానీ నేడు బీసీలకు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి దోపిడీ జరుగుతూనే ఉంది. గతంలో కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏమైపోయింది, గతంలో 27% స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉండే, దాన్ని 18 నుంచి 19% తీసుకొచ్చారు. అప్పుడు మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు మేము న్యాయం చేస్తామని చెప్పారు వీళ్ళు. అప్పుడు అన్యాయం జరిగింది కదా, కనీసం ఇప్పుడు న్యాయం చేస్తారేమో అని చెప్పి బీసీలు గంపకుతా ఓట్లేసారు. దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకోవాలి, రాహుల్ గాంధీ మాట నిలబెట్టుకోవాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని తీసుకొచ్చి మరి బీసీ డిక్లరేషన్ చేసిరు. దాన్ని నిలబెట్టుకుంటే కాంగ్రెస్కి ప్రగతులు ఉంటాయి. లేకపోతే మేమే ఖచ్చితంగా తీసి 100 లోతుల పాతి పెడతాం. ఖచ్చితంగా అణచివేస్తారు అన్న. ఎందుకంటే
ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. నేను ఏమంటున్నా ఆ ఒంటరి మనిషి లేకపోతే వంటకాడ లేకపోతే ఆమె ఒక్కది బతుకుతుంది. కానీ ఇక్కడ బీసీలు 40% ఇస్తే ఒక ముదిరాయన మడుతాడు, ఒక ముదిరాయన న్యాయకత్వం వస్తుంది, ఒక సాకలాకి న్యాయకత్వం వస్తుంది, ఒక గమలాయకు న్యాయకత్వం వస్తుంది, పింజర వడ్డెర కమ్మరి కుమ్మరి ప్రతి ఒక్కరికి న్యాయకత్వం వస్తుంది. అంటే వీళ్ళకి ఈయన కళ్ళకు కనబడతలేదా? మరి నువ్వు సామాజిక న్యాయం అని చెప్పి మొదటి మేనిఫెస్టోలో పెట్టినావు. మరి తెలంగాణలో సామాజిక న్యాయం ఉందా? గత 75 సంవత్సరాలకు జనాభా ఎక్కువ ఉండి మేము ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. కనీసం స్థానిక సంస్థల్లో కూడా మాకు ఉండే అర్హత లేదా? ఈ విషయాన్ని ప్రభుత్వం తెలియదా? తెలుసు, కానీ తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టుంటారు. కాబట్టే ఈరోజు బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని బీసీ కుల సంఘాలు, బీసీ జనసభ రాజారాం యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇందిరా పార్క్లో ఈ సభ పెట్టడం జరిగింది. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. మేము వెనుకాడుకు వేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే మాకు తెలుసు ఒక సర్వై పాపన్న గౌడ్ ఎందుకు పోరాటం చేసిండు, ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి దురహంకారం మీద పోరాటం చేసి గెలిచిండు. ఆయన ఛత్రపతి శివాజీ ఎందుకు పోరాటం చేసిండు? అహంకారం మీద పోరాటం చేసిండు. అంటే వీళ్ళందరినీ మేము స్ఫూర్తిగా తీసుకుంటాం, ప్రజల్లో ఉద్యమాన్ని రగిలిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమమే చేసి ఉన్నాం. మాకు ఈ ఉద్యమం పెద్ద లెక్క కాదు. ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు చూపుగా స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.